హలో! మళ్ళా మీ ముందుకి ఇంకొక స్టోరీతో వచ్చేసాననమాట. ఆహ్, ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ అయిపోయి స్కూల్స్ ఓపెన్ చేశారు గదా! ఎందుకో నాకొక విషయం గుర్తుకొచ్చింది. మేము చిన్నప్పుడు మేము బుక్స్ ఎలా కొనుక్కునేవాళ్ళము, ఇప్పుడు జనరేషన్ గురించి కంప్లీట్‌గా అందరికి ఐడియా ఉంటది. బట్ మా టైంలో మేమెలా ఉండేవాళ్ళం అన్నది చెప్తాను. మాది గవర్నమెంట్ స్కూల్ కాబట్టి టెక్స్ట్ బుక్స్ పుస్తకాలన్నీ గవర్నమెంటే మనకిస్తది. స్కూలు ఓపెన్ అయిన 1 వీక్ లోపల ఆ స్మెల్ చాలా బావుంటదనమాట. కొత్త బుక్స్ స్మెల్లు ఓపెన్ చేసుకొని బుక్స్ తీసుకోంగానే దాని మీద పేరు రాసేసుకునేవాళ్ళం. మనం బుక్స్ ఇంటికి తీసుకెళ్ళాక ఆహ్, కొంతమంది పిల్లలేమో బ్రౌన్ కలర్‌తో పాలిథీన్ అట్టుంటది గదా! దాంతో బుక్స్ మీద అంతా అట్టేసేసుకొని దానిలో పిన్నులు గూడా స్టాప్లర్‌తో పిన్నులు గూడా కొట్టుకొని, మళ్ళా దాని మీద పేపర్ ఒక చిన్న స్లిప్ మీద పేరు, క్లాసు, ఏం సబ్జెక్టు అన్నీ నోట్ చేసుకునేవాళ్ళు. ఆహ్, హ్మ్. నా పరిస్థితి ఏంటి అంటే, మా నాన్నకి ఇట్లాగా నోట్స్ కావాలి అంటే ఆయన తెచ్చిచ్చేవాళ్ళనమాట. తెచ్చిచ్చిన తర్వాత మా క్రియేటివిటీ ఎలా ఉందో మీకు చెప్తాను చూడండి. మా ఫ్రెండ్స్ ఇద్దరు, ముగ్గురు అమ్మాయిలుండేవాళ్ళం. మేమేం చేసేవాళ్ళం అంటే, అంగడుంటది గదా! అంగట్లో మన ఇళ్ళ పక్కనే చిన్న చిన్న అంగళ్ళుంటాయి. బొంకంటాం గదా! వాటిల్లో వాళ్ళప్పుడు ప్లాస్టిక్ ఉండేది గాదు. ప్లాస్టిక్ కవర్సు. వాళ్ళప్పుడేం చేసేవాళ్ళంటే ఆహ్, ఇది ఓ మనకి ప్లాస్టిక్ కవర్స్‌లో ప్లాస్టిక్ కవర్స్ కాకుండా అట్ట పేపర్స్‌లో మనకి పొట్లాలు జుట్టిచ్చేవాళ్ళనమాట అన్నీ. వాళ్ళ దగ్గర కొన్ని పేపర్స్ తెచ్చుకొని, ఆ పేపర్స్ అంతా అట్లేసేసుకున్న తర్వాత మళ్ళా ఇప్పుడు పిన్నులు కొట్టాలి. మన దగ్గర ఆ బ్రౌన్ కలర్ పాలిథీన్ కవర్‌తో ఉండే అట్టలు లేవు. ఆరెంజ్ కలర్‌తో గూడా ఉండేది లేదు. అవి కొంచెం మంచి మంచి హై క్లాస్‌గా అంటే ఆ సరౌండింగ్స్‌లో ఉండేవాళ్ళు హై క్లాస్ లేకపోతే ఎంప్లాయీయర్స్ ఉంటారు గదా! అదే గవర్నమెంట్ టీచర్స్ కావచ్చు, వాళ్ళ పిల్లలేసుకునేవాళ్ళు. హ్మ్. మేము న్యూస్ పేపర్ అట్టేసేసుకొని దాని మీద ఇప్పుడు పిన్నులు కొట్టాలి. ఆ పిన్నులు టార్గెట్ ఎట్లాగా. సో, మా మాతో చదివేటప్పుడు మంజుల అని ఒక అమ్మాయి ఉండేది. అమ్మాయి ఏం చేసిందంటే, మనము ఇంటర్వెల్‌లో బయటికెళ్ళినప్పుడు కొనుక్కోవడానికి పక్కన ప్యాకెట్‌లో చిన్న చిన్న ప్యాకెట్స్‌లో ఒకటి బ్లాక్ కలర్‌లో కానీ కొంచెం పప్పర్‌మెంట్లు గాని అట్లాగా రూపాయికి అమ్మేవాళ్ళు. అదొక చిన్న ప్లాస్టిక్ కవర్‌లో ఉండి పిన్నేసుండేవాళ్ళనమాట స్టాప్లర్. అవి మనం కొనుక్కుంటే మనకొస్తది గదా! అక్కడ 4, 5 ప్యాకెట్లు కొనుక్కున్న తర్వాత ఆ పిన్నులు తీసి, ఆ పిన్నులన్నీ కలెక్ట్ చేసుకొని, మా అట్ట ముక్కల మీద పిన్నులుగా ఇట్లా చేత్తో ప్రెస్ చేస్తే ప్రెస్ అయ్యేది. చేత్తోని మన దగ్గర కాంపాస్ ఉంటది గదా! ఇట్లాగా జామెట్రీ బాక్స్‌లో దాంతో దాన్ని క్లోజ్ చేస్తే బాగా అట్లా పిన్‌లాగా ఉండేదనమాట. ఒకవేళ మాకు కొన్న ప్లాస్టిక్ కవర్స్‌లో పిన్స్ సరిపోకపోతే, అక్కడ పడేసుంటారు గదా! అందరూ కొనుక్కొని, అవి కూడా తీసుకొని ఆహ్, వేసుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఇప్పుడవన్నీ చూస్తే కొంచెం ఫన్నీగా ఉంటుంది. బట్ ఆ టైంలో అప్పుడసల ఆ గిల్టీ ఫీలింగే లేదు. ఇట్లాగ తీసుకుంటున్నామే, ఇట్లాగ పెట్టుకుంటున్నామే, ఇట్లా పెట్టుకుంటే పక్కన పిల్లలేమనుకుంటారు? ఇప్పుడు జనరేషన్ అయితే మేమేసుకోము అట్లా అంటున్నారు కదా! మాకసల ఆ ఫీలింగ్